గజల్స్ పేరు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుర్తొచ్చేది గజల్ శ్రీనివాస్ గారి పేరు. సో మరి ఆయన అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దానికి సంబంధించి ఒక పాటని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన బీఆర్కే న్యూస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా అనిపిస్తోంది ఈరోజే ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ? సో ఎలా అనిపిస్తోంది? ఏం చెప్పాలి, 500 సంవత్సరాల ఎదురుచూపులు, 500 సంవత్సరాల నుంచి ఎన్ని ఆత్మలు ఎదురు చూశాయో, ఎంతమంది మహాపురుషులు, ఎంతమంది మహోన్నతులు ఎన్ని పూజలు చేశారో, ఎన్ని తపాలు చేశారో, ఎన్ని యజ్ఞాలు చేశారో, ఎన్ని హోమాలు చేశారో, ఎన్ని ఉపవాసాలు చేశారో, దీని వెనుక ఎంతమంది తపస్సు దాగి ఉన్నదో, ఇన్ని సంవత్సరాలుగా 500 సంవత్సరాల పైబడి ఈ దేశంలోనే ప్రజలే కాదు, ప్రతి దేశంలో కూడా సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆర్తితో ఎదురు చూసినటువంటి సందర్భం ఇది. ఇటువంటి రోజు ఎప్పుడొస్తుందా అని ఎంతో మంది ఎదురు చూస్తూ శివైక్యం కూడా అయ్యారు. చాలా మంది, ఎంతో మంది కరసేవకులు ప్రాణాలు అర్పించారు ఈ గొప్ప కార్యం చేయాలని. ఈ రోజు ఎంతో సుదినం. ఇవాళ భారతదేశ చరిత్రలో, సమగ్రమైనటువంటి చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ రోజు 500 సంవత్సరాల తరబడి ఏ అంశం గురించి ప్రజలు ఎదురు చూసి ఉండరు. ఎప్పుడు కూడా ఒకడెప్పుడో భారతదేశానికి స్వేచ్ఛ కోసం చూశారు. మరలా ఈ రామ మందిరం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నటువంటి గాఢమైనటువంటి కోరికతోటి, ఆశతోటి, ప్రార్థనలతోటి ఎంతో మంది ఎదురు చూస్తూ ప్రాణాలు అర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ భారతదేశం పులకించిపోతుంది. దీని మీద రసరాజు గారు గొప్ప పద్యాలు రాశారు. ఆయన ఎన్ని ఎదురు చూపులు, కన్నులంత కాయలాయను, ఎన్ని ఎదురు చూపులు, కన్నులంత కాయలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామ, నేడిట్ల అయోధ్యలోన భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను, ఎన్ని ఎదురు చూపులు, కన్నులెంత కాగలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా, నేడిట్ల అయోధ్యలోన భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను. శబరి వేద భూమి నిన్ను స్వాగతించే. ఈ వేద భూమంతా కూడా శబరిలాగా మారి నిన్ను స్వాగతిస్తోంది. శబరి వేద భూమి నిన్ను స్వాగతించే, కలలు ఫలింపగా ప్రతి ముఖము రామ మందిరమౌచు మోదించే, మలుపు తిరిగే రామ తాత్విక జగతి నీరాజనములు. శబరి వేద భూమి నిన్ను స్వాగతించే, కలలు ఫలింపగా ప్రతి ముఖము రామ మందిరమౌచు మోదించే, మలుపు తిరిగే రామ తాత్విక జగతి నీరాజనములు. ఈ దేశం మొత్తం కూడా శబరి రాముడి కోసం ఎలా ఎదురు చూసిందో, ప్రతి హృదయము శబరిలాగా మారి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ముఖము కూడా రామ మందిరం అయిపోయింది. ఇవాళ ప్రతి కన్నుల్లో, ప్రతి గుండెల్లో రాముని సాక్షాత్కరింపజేసుకుంటున్నారు. ఆ బాలరాముణ్ణి. ఆ బాలరాముడు మరికొద్ది క్షణాల్లో ఆలయ ప్రవేశం చేయబోతున్నాడు. దశరథ మహారాజు ఎంతో ఆనందంగా తుమక్ చలత రామచంద్ర భజత్ భజనియా, తుమక్ చలత రామచంద్ర
శ్రీరామచంద్రుడు బుల్లి బుల్లి అడుగులు వేస్తున్నప్పుడు బాలరాముడు, చిన్ని రాముడు, బుజ్జి బుజ్జి రాముడు అడుగులు వేస్తున్నప్పుడు ఎంతో మురిసిపోయాడట దశరథుడు. కౌశల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుడు వీళ్ళంతా కూడా చుట్టూ ఉండి అప్పుడప్పుడు ఆ రాముణ్ణి చూడ్డానికి, అప్పుడప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వేడుకను చూడడానికి వస్తుండేవారు. దేవతలు కూడా ఆ కోటలోకి, అంతఃపురం దగ్గరికి అదృశ్య రూపంలో ఉండి, ఆ సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, వాళ్ళందరూ కూడా, నక్షత్రాలు కానివ్వండి, ఆ బుజ్జి బుజ్జి అడుగులేస్తున్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి, సాక్షాత్తు ఆ నారాయణుణ్ణి దర్శించడానికి ఆ అయోధ్యలో, ఆ కోటలో ఆ బుల్లి రాముణ్ణి, ఆయనతో నడుస్తున్నటువంటి లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నడుస్తూ ఉంటే అవి చూడ్డానికి వచ్చేవారట. ఆ బాలరాముణ్ణి చూసి దశరథుడు ఎంతో 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 మురిసిపోయేవాడు. చిన్ని చిన్ని నడక నడిచి వేగరావా రామ వేగరావా, ఇలా రమ్మనమని ఇలా ఇలా చేతులు చారుస్తూ రానా అన్న రానా అన్న రానా అన్న అంటే ఆయన బుల్లి బుల్లి అడుగులు వేసుకుంటూ చిన్ని చిన్ని నడక నడిచి వేగరావా రామ వేగరావా, నా దరికి వేగరావా అని అసలు నిద్రపోవడమే రాముడి ముఖం చూస్తూ, బాలరాముడి ముఖం చూస్తూ నిద్రపోయి, నిద్ర లేస్తూనే బాలరాముడి ముఖం చూస్తూ నిద్ర లేచేటువంటి దశరథుడికున్నంత ప్రేమ, శ్రీరామచంద్రుడి పైన దశరథుడికున్నటువంటి ప్రేమని ఆయన ఎంతో 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 గొప్పగా తులసీదాసు గాని, సూరదాసు గాని ఎంతో గొప్పగా వర్ణించారు. రాముడు యొక్క ఈ మీరు తులసి రామాయణం కనుక చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎంతో గొప్పగా వర్ణించాడు. వాల్మీకి కూడా చాలా గొప్పగా వర్ణించాడు ఆ బాల రామాయణంలో. రాముడి యొక్క తన యొక్క రాముడి యొక్క పరిస్థితి, రాముడి యొక్క ప్రజెన్స్ ని కోరుకోవడాన్ని ఎంతో గొప్పగా వర్ణించాడు మన తులసీదాసు. ఇవాళ ఆ బాలరాముడు ఏ బుజ్జి బుజ్జి అడుగులైతే ఎక్కడ వేశాడో బాలరాముడు, ఎక్కడ ఉద్భవించాడు, ఎక్కడ పెరిగాడు, అక్కడ ఈ రోజు మనం రామ మందిరం కట్టుకుని ఆ బాలరాముణ్ణి మనం అక్కడ ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఈ రోజు ఇది అత్యంత శుభదినం, అత్యంత గొప్ప దినం. ఈ ప్రపంచ చరిత్రలోనే ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు జరుగుండొచ్చు, అవన్నీ కూడా సిమెంట్ తో కడతారు. కానీ ఈ రామ మందిరం సెంటిమెంట్ తో కట్టినటువంటి రామ మందిరం. ఇది ప్రజలందరూ కూడా ప్రతి పైసా 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 వాళ్ళే సమర్పించుకుని ఈ రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నారు. ఇది ప్రభుత్వం నిర్మించినటువంటి దేవాలయం కాదు. ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. ఓన్లీ అక్కడ ఏర్పాట్లు మాత్రమే, రక్షణ ఏర్పాట్లు, మరొకటి చక్కటి రోడ్లు వేయడము అటువంటి దగ్గరగా ఇవే తప్ప గాని రామాలయాన్ని పూర్తి స్థాయిలో చంపకరాయి గారు ఇతర బృందం అంతా కూడా ఆ ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు పూర్తిగా నిర్మించినటువంటి దేవాలయం. ఇది పూర్తిగా ప్రతి భక్తుడు ఎంతో భక్తితో ఆర్తితో సమర్పించినటువంటి ప్రతి మొక్కుని కూడా, ప్రతి పైసాని కూడా వాళ్ళు సద్వినియోగం చేస్తూ ఇవాళ లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు అక్కడికి వెళ్ళిపోయారు అయోధ్యకి. అదిగో మీరు ఆ దృశ్యం చూస్తే మీకు చూస్తున్నారు తెర మీద. ఇప్పుడే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడే వచ్చారు. ఇంతకుముందు RSS అధ్యక్షులు వెళ్ళారు. ఎంతో మంది చూడండి భక్తులు ఎంతో తన్మయత్వంతో చేరుకున్నారు. ఆనాడు కరసేవ చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, వారి కుటుంబాలతో సహా వారు అక్కడికి వెళ్ళారు. ఎంతో మంది చలనచిత్ర కళాకారుల్ని, ఆనాడు రామాయణంలో రామానంద సాగర్ గారు నిర్మాణం చేసినటువంటి రామాయణంలో నటించినటువంటి అరుణ్ గోవిల్తో సహా అందరినీ కూడా పిలిచారు అక్కడికి. అనేక మంది క్రికెటర్స్ ని పిలిచారు, చలనచిత్ర ప్రముఖుల్ని పిలిచారు, నాలాంటి కళాకారుల్ని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. కానీ నాకు మ్యూజిక్ బ్యాండ్ సిద్ధంగా లేకపోవడం మూలాన నేను అక్కడ గానం చేయడానికి వెళ్ళలేకపోయాను. ఇలా దురదృష్టం. కానీ ఇక్కడుండి కూడా రామనామాన్ని జపిస్తూ ఎంతో మందికి ఇదిగో BRK ఛానల్ ద్వారా కానీ మరో ఛానల్ ద్వారా కానీ ఈ రామ మందిరం యొక్క ఈ ప్రారంభోత్సవం, బాలరాముడి ఆలయ ప్రవేశం గురించి మనం అందరం మాట్లాడుకోగలగడం చాలా అదృష్టము, సుదినంగా నేను భావిస్తున్నాను. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎన్ని ఎదురు చూపులు కన్నులెంత కాయలాయను, కళ్ళు కాయలు కాసాయంటారు. నిజంగానే 500 సంవత్సరాల పాటు ఎదురు చూడడం ఏంటి? ఒక రాముడు ఎక్కడైతే పుట్టాడో ఆ రాముడి యొక్క ప్రదేశంలోనే రాముడి యొక్క మందిరం కట్టడానికి 500 సంవత్సరాలు పట్టింది.
కళ్ళు కాయలు కాసాయా, ఇంకేమన్నా అయ్యాయా? ఎన్ని ఎదురు చూపులు కన్నులెంత కాయలాయను, తుదకు సాక్షాత్కరించుచుంటివా రామా, నేడిట్ల అయోధ్యలోన భారత ధరిత్రి పుణ్యంబులేరుకొనెను, పుణ్యంబులేరుకొనెను. ఇక్కడ మంచి మాట రాశాడు రసరాజు గారు, పుణ్యంబులేరుకొనెను అని. ఇది గొప్ప అభివ్యక్తి. పుణ్యం ఎన్నుకుంటుంది. ఇవాళ భారతదేశం మామూలుగా ప్రవహిస్తూనే ఉంది ఇన్ని వందల సంవత్సరాలుగా. కానీ ఈ రోజు ప్రజలు మందిరాన్ని కట్టుకోవడం మూలాన, ఆలయ ప్రవేశం ఈ రోజు బాలరాముడు చేయడం మూలాన, ప్రతిష్ఠ జరగడం మూలాన నిజమైనటువంటి పుణ్యాన్ని ఈ భారతదేశ సమస్త ప్రజలు కూడా ఏరుకుంటున్నారు. పుణ్యాన్ని ఏరుకుంటున్నారు. పుణ్యం సంపాదించుకోవడం కాదు, పుణ్యము భారతదేశం అంతా ప్రపంచమంతా విస్తరించి అలా విరాజిల్లుతుంటే ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కడు కూడా తమ జోలిలో వేసుకుంటున్నారు అని చెప్పేసి అద్భుతంగా రసరాజు గారు చెప్పారు. శబరి వేద భూమి నిన్ను స్వాగతించే, ఓ రామా మేము నిన్ను ఎలా స్వాగతిస్తున్నాము అంటే ఎవరితో పోల్చాలి? శబరి, ఒక దశరథుడిలాగా, ఒక శబరిలాగా. శబరి వేద భూమి నిన్ను స్వాగతించే, కలలు ఫలింపగా ప్రతి ముఖము రామమౌదిరమౌచు మోదించే. ఇక్కడ మోదించే అనేది శబ్దాన్ని రసరాజు గారు వాడారు. మోదీ, నరేంద్ర మోదీ. ఇక్కడ ప్రతి ముఖము రామమౌదిరమౌచు మోదించే, మలుపు తిరిగే రామ తాత్విక జగతి నిరాజనములు. మోదీ గారి యొక్క తపస్సు ఎంతో మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధు పొంగవులు, అఘోరాలు, నాగసాధువులు, ఎంతో మంది భక్తులు, కరసేవకులు చేసినటువంటి పూజల వల్ల, వాడు చేసినటువంటి ఉద్యమాల వల్ల ఇవాళ ఈ రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకుని రాముణ్ణి ఈ రోజు మనం అక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. ఇంతకన్నా శుభదినం ఏముంటుంది? 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఆధ్యాత్మిక మహోన్నతమైనటువంటి ఉద్యమము ఇవాళ సాకారం చెందుతుంది. ఒకనాడు మన భారతదేశ స్వాతంత్ర సిద్ధికై ప్రతి వాళ్ళు ఎలాగ కృషి చేసి పోరాడారో అలాగే ఇవాళ అన్ని మతాల వారు కూడా ఇందులో ప్రాతినిధ్యం వహించి, అయ్యో ఇది రాముడు పుట్టినటువంటి ప్లేసు, ఇది రాముడు పుట్టినటువంటి స్థలము, అది యజ్ఞం చేసినటువంటి స్థలము, యాగము చేసినటువంటి స్థలము, పుత్రకామిష్టి యాగం చేసినటువంటి స్థలము, ఇంత గొప్ప స్థలము ఈ ప్రపంచంలోనే మరెక్కడా లేదు లేదు లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద అవతరించి మర్యాద పురుషోత్తము రాముడుగా నడిచినటువంటి ఈ భూమి పైన అదుగో ఆయన పుట్టినటువంటి స్థలము. నేను కూడా వెళ్ళాను, అయోధ్య అనేక సార్లు వెళ్ళాను. అక్కడ లక్ష్మణ్ గడి, భరత్ గడి, సీతా సరోయి, దశరథ్ గడి ఇవన్నీ కూడా చూశాను. సరయూ నది చూశాను. సరయూ నది దగ్గర రాముడు తన అవతారం చాలించే ముందు ఆ సరయూ నది దగ్గర తన పాదముద్రలు వదిలి వెళ్ళాడు. ఆ పాదముద్రలు కూడా నేను చూశాను. సరయూ నది దగ్గర కొన్ని గంటలు సాధువులతోటి, మహానుభావులతోటి నేను గడిపాను. అక్కడ ఆంజనేయ గడి, హనుమాన్ గడి ఉన్నది. అక్కడ అంతమంది సాధు పొంగవులు, ఆ మఠాధిపతులు, పీఠాధిపతులతో కూడా నేను సంభాషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనము ఈ మహోన్నతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. ఈ దృశ్యము చూడడమే నిజంగా మన జన్మ ధన్యమైంది. ఈ బిఆర్కే న్యూస్ చూస్తున్న వారందరికీ నిజంగా ఇవాళ అనేక లైవ్ ఛానల్స్ లో చూస్తున్న అందరికీ కూడా ధన్యులు. ఎందువల్ల అంటే 500 సంవత్సరాల పోరాటంలో ఎప్పుడైనా ఈ రామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు చూస్తాము అని ఎంతో మంది ప్రజలు చూసి కొంతమంది అయ్యో చూడలేకపోయామే అని చెప్పేసి వాళ్ళ శరీరాన్ని వదిలి శివైక్యమైనటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అశోక్ సింఘాల్ గారు ఎంతో గొప్ప ప్రయత్నం చేశారు, ఎంతో ఉద్యమం చేశారు. ఆయన మహానుభావులు. అద్వానీ గారు రథయాత్ర చేశారు. ఎంతో మంది మహానుభావులు కొన్ని కోట్ల మంది ఆయనతో నడిచి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, భజరంగ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఎన్నో హిందూ ధార్మిక సంస్థలు పోరాడాయి. సేవ్ టెంపుల్స్ భారత్ చైర్మన్ గా నేను వారందరినీ కలిసి అదృష్టం కలిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారిని, అలాగే మోదీ గారిని కూడా నాకు దర్శించేటువంటి సౌభాగ్యం కలిగింది నాకు. అటువంటి దేశభక్తులు, అటువంటి యోగి ఈ రోజు ఈ రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఎంతో తపస్సు చేసి
ఇవాళ మన ముందు 500 సంవత్సరాల నిరీక్షణ సాకారమై మన ముందు రామ మందిరం కనిపించబోతోంది. అదిగో చూడాలి, అందరూ కూడా చూడండి ఎంతమంది ఆ కాషాయ వస్త్రాలు ధరించి కాషాయంబరధారులై అందరూ కూడా ఎప్పుడు ఈ మందిరం ప్రారంభమవుతుంది, ఎప్పుడు బాలరాముడు ఆ మందిరంలోకి వెళ్తాడు, ఇది కదా మా జన్మ సఫలమైంది, మనం ఈ జన్మలో ఇదే కదా మనం చూడడానికి ఇంకా ఈ భూమి మీద మిగిలి ఉన్నాము అనేటువంటి ఎంతో మంది యోగులు, ఎంతో మంది నాగ సాధువులు, ఉత్తరాఖండ్ లో ఉండేవాళ్ళు, ఉత్తరప్రదేశ్ లో గంగా తీరంలో ఉండేటువంటి వాళ్ళు, సరయూ నది తీరంలో ఉండేటువంటి నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఎంతో మంది యోగి పుంగవులు ఈ దృశ్యం చూడడం కోసం ఉపవాసాలు చేస్తూ ఆధ్యాత్మికంగా భగవంతుడితో సావాసం చేస్తూ అలాగే ఈ రోజు కోసం వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ఇంకా 500 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు వాళ్ళ తపస్సుతో, యోగ దీక్షతో, నిష్ఠతోటి, అనుష్ఠానంతో ఇవాళ స్వామివారి యొక్క దర్శనం కోసం అందరూ కూడా వేంచేస్తున్నారు. నాకు తెలిసి మన శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క అనేక నిమిషం అండి. ప్రదేశాల నుంచి కూడా వెళ్ళారు. చాలా సంతోషము. ఈ రోజు రామ మందిర ఇవాళ లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నటువంటి, ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి BRK న్యూస్ ని మనస్ఫూర్తిగా నేను శ్రీనివాస్ గారు అభినందిస్తున్నాను. మీరు ఒక్క కొనసాగించండి.